ఇది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ తెలుగు మామ్ అండ్ డాటర్ పాడ్కాస్ట్. నీ దృష్టిలో సంక్రాంతి అంటే ఏంటి? ఈ రోజుల్లో పిల్లలకి సంక్రాంతి అంటే తెలియకపోవచ్చు. సో ఫస్ట్ మనం ఒక లెక్చర్లా కాకుండా సంక్రాంతి అంటే ఏంటి అని ఒక కథలాగా వాళ్ళకి చెప్పాలి. అసలు మనం కైట్స్ని ఎందుకు ఎగరేస్తాం, గాలిపటాన్ని? ఎందుకంటే భోగి అంటే మనం వాడని వస్తువులు అవన్నీ మనం దానిలో పడేస్తాం, భోగి మంటల్లో పడేస్తాం. సో అది లైఫ్కి ఎలాగ మనం రిలేట్ చేసుకోవాలి అంటే భోగి పళ్ళు అనేది ఇప్పుడు ఆ రేగి పళ్ళు పోస్తారు కదా, ఇక్కడ బ్రహ్మధార అనేది ఉంటుంది ఈ మధ్యలో. సభకి నమస్కారం. ఈరోజు ద మామ్ అండ్ మీ పాడ్కాస్ట్లో మొదటి మరియు చాలా ప్రత్యేకమైన ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్. అందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. మన అందరం అనుకుంటాం సంక్రాంతి అంటే ఏంటి అని. ఈ పండగ అంటేనే పిండి వంటలే కాదు, ఆత్మీయత, జ్ఞాపకాలు, కుటుంబం. అమ్మా, నీ దృష్టిలో సంక్రాంతి అంటే ఏంటి? సంక్రాంతి అంటే పంట పండిన ఆనందం, అందరూ ఒక చోట కూర్చుని రంగురంగుల ముగ్గులు వేయడము, కూర్చుని అందరం తినడం, కబుర్లు చెప్పుకోవడం, అది నాకు సంక్రాంతి అంటే. మరి గాలిపటాల్లో? గాలిపటాలు ఆఫ్ కోర్స్, అది ఇప్పుడు కూడా గాలిపటాలు ఉన్నాయి, కానీ అప్పుడు చాలా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు నాకు తెలిసి సెలవులు, ట్రావెల్, ఫోటోలు, రీల్స్ అంతే కదా. కానీ అది కరెక్టే, కానీ ఇప్పుడు కూడా అప్పుడు కూడా ఆనందం మాత్రం ఒక్కటేగా. 100%. ఇంకోటి నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే, నీ చిన్నప్పుడు సంక్రాంతి అసలు ఎలా ఉండేది? సంక్రాంతి అంటే అదొక స్పెషల్, ఎందుకంటే ఒకే ఒక్క టైంలో మా పేరెంట్స్ కొనేవారు నాకు బట్టలు మాకు. సో అన్నయ్య నేను చాలా ఎక్సైటెడ్ అయ్యేవాళ్ళం, బికాస్ కొత్త బట్టలు ఉంటాయని చెప్పి. సో పొద్దున్నే లేవడం, కొత్త బట్టలు వేసుకోవడం, కూర్చుని ఒక చోట ముగ్గులు వేయడము, గాలిపటాలు ఎగిరేయడము, తర్వాత గంగిరెద్దులు, హరిదాసులు, భోగి మంటల చుట్టూ తిరగడం, కాలనీ వాళ్ళందరూ ఆ చోట చేరడం, చాలా ఫన్ ఉండేది. వినడానికి చాలా నాస్టాలజిక్గా ఉంది. ఇప్పుడే అప్పటి సంక్రాంతికి వెళ్ళిపోవాలని కూడా అనిపిస్తాను. సంక్రాంతి మారలేదు, కానీ మనం చేసుకునే విధానం మారిపోయింది. అవునమ్మా, కానీ ఎన్నైనా చెప్పు, అమ్మమ్మ చేసిన పొంగలు, బొబ్బట్లు, బూరెలు, ఈ టేస్ట్ మాత్రం ఇంకా అన్బీటబుల్. ఐ అగ్రీ. సో ఈ పండగకి నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు అండ్ మన పిల్లలకి ఏం నేర్పించాలి సంక్రాంతి గురించి? సంక్రాంతి అంటేనే ఎనీ ఫెస్టివల్, కానీ సంక్రాంతి అంటే మాత్రం పిల్లలకి మనం నేర్పించవలసింది పెద్దల్ని గౌరవించడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, తర్వాత సమయం ఇవ్వడం, మనకు కావాల్సిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, ఇది చాలా ముఖ్యం. అవునమ్మా, నేను కూడా అనుకుంటూ ఉంటాను నా కూతురికి సంక్రాంతి గురించి ఎలా చెప్పాలి, ఏం చేయాలని. మూలాలు. సో మూలాలు అనేది మర్చిపోకూడదు. ఇప్పుడు నీ అనగాకి చెప్పినప్పుడు ఆ మూలాలు ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటున్నాం మనం పండుగలు అనేది వాళ్ళకి చెప్పాలి. సో అమ్మ, ఇప్పుడు ఒక ఫన్ సెగ్మెంట్ ఆడదాం, అప్పట్లో ఇప్పట్లో. షూర్. సో ఒక 3 థింగ్స్ నువ్వు ఆలోచించాలి, 3 విషయాలు అప్పట్లో సిగ్నిఫికెంట్గా. ఇప్పుడు నేను చెప్తాను 3 అండ్ మనం డిఫరెన్స్ చూద్దాం. ఓ దట్స్ ఫన్. సో అప్పుడు తెల్లవారుజామునే లేచేవాళ్ళం, ఇప్పుడు ఆబ్వియస్లీ ఆలస్యంగా లేవడం. రంగురంగుల ముగ్గులు వేయడం, ఇంటి ముందర పెద్ద పెద్ద రంగుల ముగ్గులు. ఇప్పుడు ఫోటోల కోసమే కదా ముగ్గులు. అవును. ఇంకొకటి రంగురంగుల గాలిపటాలు ఎగరేసేవాళ్ళం అందరు కలిసి పైకి వెళ్ళి టెర్రస్ మీద. ఇప్పుడు అంతా డ్రోన్స్, రీల్స్. పద్ధతి మారింది కానీ పండుగ ఫీల్ మాత్రం మారలేదు కదా. కరెక్ట్. ఇప్పుడు ఈ ఫన్ సెగ్మెంట్ ఎలా అయినా కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే. సో పొంగల లేకపోతే అరిసెల? పొంగల్ ఫర్ ష్యూర్. భోగ్య, కనుమన? భోగి. అండ్ అప్పుడు సంక్రాంతి, ఇప్పుడు సంక్రాంతి? అప్పుడు సంక్రాంతి. అఫ్ కోర్స్, నాకు కూడా అప్పుడు సంక్రాంతి అనిపిస్తుంది ఇవన్నీ వింటూ ఉంటే. సో అమ్మ, గ్రామంలో సంక్రాంతి ఎలా ఉంటుందో, ఇప్పుడు నగరంలో ఎలా మారిపోయిందో మాట్లాడుకోవాలనిపిస్తోంది. నువ్వు కూడా నీ చిన్నప్పుడు గ్రామంలోనే సెలబ్రేట్ చేసుకునేదానివా లేకపోతే ఇక్కడ? నాకు కూడా తెలుసుకోవాలని. తప్పకుండా 2 చోట్ల చేసుకునేవాళ్ళం, కానీ ఎక్కువ గ్రామంలోనే. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు, మావయ్య వాళ్ళు అందరూ గ్రామంలో ఉండేవారు. సో సంక్రాంతి అంటే హాలిడేస్లో అక్కడ తప్పకుండా వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఒకళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళము,
మనం చేసుకున్న వంటలు, పిండి వంటలు షేర్ చేసుకునే వాళ్ళం. హరిదాసులు, తర్వాత ఈ గంగిరెద్దులు, పాటలు, ఆ హరిదాసు వస్తే బియ్యం వేయడము, ఇలా అన్నీ చాలా చేసేవాళ్ళు. ఇక్కడ మాత్రం కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, స్టిక్కర్ ముగ్గులు వేసుకుంటున్నాము. అవును. అండ్ నిజంగా చెప్పాలంటే ట్రాఫిక్ మధ్య ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అవును. బట్ నాకెలా అనిపిస్తుందంటే ఇప్పుడు నగరంలో ఉన్నవాళ్ళు గ్రామంలో వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. మేబీ యుఎస్లోనో ఎక్కడో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అవును. వాళ్ళు ఎప్పుడూ అనుకునేది నా పిల్లలకి నేను ఎలా చెప్పాలి సంక్రాంతి గురించి, రైట్? అసలు వాళ్ళకి ఎలా అర్థం చేయాలి, ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ వాళ్ళకి ఎలా తీసుకురావాలని అవును. నాకు కూడా తెలుసుకోవాలని నా కూతురికి ట్రై చేయడానికి. సో ఒక 3 థింగ్స్ నువ్వు అనుకునేవి చెప్తే మనం అందరం పాటించడానికి ట్రై చేయొచ్చు. తప్పకుండా. ఈ రోజుల్లో పిల్లలకి సంక్రాంతి అంటే తెలియకపోవచ్చు. సో ఫస్ట్ మనం ఒక లెక్చర్లా కాకుండా సంక్రాంతి అంటే ఏంటి అని ఒక కథలాగా వాళ్ళకి చెప్పాలి. Yeah. అది ఫస్ట్. సెకండ్, ఒక చిన్న యాక్టివిటీస్ చేపించవచ్చు. ఇప్పుడు చాలా కొత్త పజిల్స్ మీ ఇంట్లో కూడా నేను చూస్తూ ఉంటాను, కొత్త పజిల్స్ వస్తున్నాయి. సో సంక్రాంతి పజిల్ ఏదైనా ఉంటే ఆ పొంగల్ బొమ్మలు అలాగ వాళ్ళ చేత చేపించవచ్చు. కైట్లో కూడా ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయించవచ్చు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చేయించవచ్చు వాళ్ళకి. థర్డ్, పెద్దవాళ్ళ దగ్గరగా వాళ్ళు వెళ్తే చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు నువ్వు అమ్మమ్మ తాత దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు చాలా చెప్తారు సంక్రాంతి గురించి, కానీ లేకపోతే ఒక వాల్యూస్ అని అవన్నీ చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి అది చాలా ఫన్ ఉంటుంది, ప్లస్ వాళ్ళు యాక్చువల్లీ నేర్చుకుంటారు. తప్పకుండా. ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే నాకు ఐడియాస్ వస్తున్నాయి. ఇవాళ నుంచే నా డాటర్కి ఇవన్నీ ఎలా ఇన్కల్కేట్ చేయాలన్నది నేను కూడా ఆలోచించి చేస్తాను. ఎస్. సో అమ్మ, సంక్రాంతి గురించి మనం ఇంకొంచెం తెలుసుకోవాలంటే మనకు నమ్మకాలు, వాటి అర్థాలు తెలుసుకుందాం. అవును. సో భోగి నుంచి మొదలెడదామా? తప్పకుండా. సో భోగి అంటే ఏంటి? భోగి అంటే మనం చూస్తే కనుక ఇంట్లో పాత వస్తువులు, మనం వాడని వస్తువులు అవన్నీ మనం దానిలో పడేస్తాం, భోగి మంటల్లో పడేస్తాం. సో అది లైఫ్కి ఎలాగ మనం రిలేట్ చేసుకోవాలి అంటే మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే మన బాధలు కానీ దానిలో వేసేయడం అన్నమాట. బాగుంది. కానీ నేను ఆలోచించేది ఏంటంటే మన పిల్లలకి భోగి అర్థం ఎలా చెప్తాం? భోగి మంటల్లో వాళ్ళేం వేసేయచ్చు. కరెక్ట్. సో వాళ్ళు కూడా అప్పటి వరకు వాళ్ళకి ఏదైనా పెయిన్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉండొచ్చు, అది వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని దానిలో పడేయడమే. ఇవాళ నుంచి నేను ఇలా చేయను, కొత్తగా చేస్తాను అన్నమాట. ఇవాళ నుంచి నేను ఏడవను, ఇవాళ నుంచి నేను లేకపోతే కోపం తెప్పించు, ఎవరిని కొట్టను, లేకపోతే జంక్ ఫుడ్ తినను, యా, అలా అన్నమాట. లవ్లీ. అలానే పొంగల్కి మనం ఎందుకు పొంగలిని ఉడకపెడతాము? ఎందుకంటే సంక్రాంతి అంటేనే పంట ఫెస్టివల్, అది కదా, హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం. పంట పండిన ఆనందంగా ఉంటుంది. సో అది పొంగించినప్పుడు ఏంటంటే దేవుడికి, ఎస్పెషల్లీ సూర్యదేవుడికి మనము అది గ్రాటిట్యూడ్ మాట, అది ధన్యవాదం చెప్తున్నాం, కృతజ్ఞత ఇస్తున్నాం ఆయనకి, ఎందుకంటే మాకు ఇచ్చారు ఈ పంటలు అని చెప్పి. మరి పిల్లలకి అది ఎలా నేర్పిస్తాం? పిల్లలకి ఎలా నేర్పిస్తాము అంటే పెద్దవాళ్ళని గౌరవించడము, వాళ్ళ టీచర్స్ ఉంటారు, రైట్, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం, వాళ్ళ తోటి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏదైనా ఇస్తే థ్యాంక్ యూ చెప్పడం. అమ్మా నాన్నలకు కూడా మర్చిపోకూడదు. అమ్మా నాన్న కూడా తప్పకుండా కదా, ఎంత చేస్తారు అమ్మా నాన్న మనకి, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పడం. కరెక్ట్. సో థ్యాంక్ యూ. ఇప్పుడు కనుమ రోజు మనం యూజువలీ గ్రామంలో ఇక్కడ కూడా పశువుల్ని పూజిస్తారు. అది ఎందుకు చేస్తాం? అది పశువులు అనేవి మనకి జీవితంలో చాలా ముఖ్యమైనవి, అందుకనే మనం వాటికి అవి కూడా థ్యాంక్ యూ చెప్పడం అన్నమాట. మన జీవితంలో ఉన్నావు, అవి పాలిస్తాయి, సో మెనీ థింగ్స్ ఇస్తాయి కదా, దానికి థ్యాంక్ యూ చెప్పడం అన్నమాట. అండ్ ఆల్సో గౌరవించడం. చాలా మంది ఇప్పుడు చూస్తున్నాము పశువుల్ని అది గౌరవించని సందర్భాలు చాలా చూస్తాం. బట్ ఐ థింక్ మనం పిల్లలకి ఇప్పటి నుంచే చెప్పాల్సిన విషయం, అందరినీ, అది హ్యూమన్స్ అయినా యానిమల్స్ అయినా ఈక్వల్గా ఒకేలా ట్రీట్ చేయాలి, ఆ కేర్ అనేది చూపించాలి యానిమల్స్కి కూడా, అది ఇంపార్టెంట్. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫన్ టాపిక్, అసలు మనం కైట్స్ని ఎందుకు ఎగరేస్తాం, గాలిపటాన్ని? అవును, అది చాలా చాలా విలువైన యాక్టివిటీ కైట్స్ ఎగరేయడం అనేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తే కనుక
పిల్లలకి మనం ఏం చెప్తాం, ఒక గోల్ ఉండాలి, రైట్? డ్రీమ్ బిగ్ అంటాం, అంటే ఒక ఆశయం ఉండాలి. ఆ ఆశయం నెరవేరడం కోసం ఎంతెత్తుకైనా వెళ్ళాలి, రైట్? ఎంతైనా ట్రై చేయాలి. సో నెవర్ గివ్ అప్. ఆ ఎఫర్ట్స్ అనేది మనం పెట్టాలి, అది ఇంపార్టెంట్. సో అది కైట్ ద్వారా మనం ఆకాశంలో పంపిస్తున్నాం అన్నమాట. ఎస్. సో స్కై ఈజ్ అ లిమిట్ అంటారు కదా, అలా అన్నమాట. సో అది ఎగరేయడం. లాస్ట్ క్వశ్చన్, ముగ్గుల్ని మనం ఎందుకు వేస్తాం? ముగ్గులు అనేవి చాలా చాలా శుభం. ఇంటి ఎదురుకుండానే వేస్తాం, రైట్? పక్కన వేయచ్చు, అది కాదు, బట్ Invite. అది ఆహ్వానిస్తున్నాం అన్నమాట. ఆ శుభంని మనం ఆహ్వానిస్తున్నాం. అందుకనే ముగ్గులు అనేవి మీరు చూస్తే పెద్ద పెద్ద ముగ్గులు, రంగురంగుల ముగ్గులు, అందరూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి అన్నీ రాసుకుంటాం. ఎందుకు? ఆ శుభం అనేది మనం ఇన్వైట్ చేస్తున్నాం ఇంట్లో. శుభంతో పాటు నాకు తెలిసి ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను దట్ నా కూతురుతో నేను కలిసి పెద్ద ముగ్గులు కాకపోయినా చిన్న ముగ్గులు వేసి కలర్స్ అన్ని చేసుకుని Correct. మా ఇద్దరి మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది. ఈ క్లోజ్నెస్ అనేది ఈ యాక్టివిటీ ద్వారా వస్తుందన్నమాట. ఇప్పుడు గ్రామాలు అని అడిగావు నువ్వు, గ్రామాల్లో అంతే కదా, అందరూ కలిసి ముగ్గులు వేసుకునే వాళ్ళం. ఎందుకు? ఆ బాండ్ అనేది డెవలప్ అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు నగరంలో ఉన్నా ఎక్కడున్నా కూడా కలిపి ముగ్గులు వేసుకుంటే ఒకటి బాండ్, ఇంకొకటి శుభం అనేది మనం ఆహ్వానిస్తున్నాం. సో నాకు అర్థమైంది ఒకటే, సంక్రాంతి అంటే కలయిక. అబ్సల్యూట్లీ. సంక్రాంతి అంటే ఆత్మీయత, కుటుంబం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా సంక్రాంతి. సో ఈ సంక్రాంతికి నువ్వు అందరికీ చెప్పాల్సిన విషయం ఒక్కటే, మనం అనుకున్నది ఏంటంటే సమయం ఇవ్వడం. కరెక్ట్. సమయం చాలా విలువైంది. అది ఇస్తే మనం ఒక భాగం, మనలో భాగం ఇచ్చినట్టే. గ్రామమైనా నగరమైనా మనము ప్రయత్నించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంట్లోంచే మొదలవుతుంది కాబట్టి పిల్లలతో మనము స్పెండ్ చేయాలి. ఆ టైం స్పెండ్ చేసి వాళ్ళకి చెప్తే, మీరు అన్నట్టు యూఎస్లో కానీ ఎక్కడ సంబంధం లేదు, ఎక్కడున్నా కూడా పిల్లలే కదా, సో వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇన్ని మాట్లాడుకున్నాం కదమ్మా సంక్రాంతి గురించి. అసలు మీ సంక్రాంతి అప్పట్లో ఎలా ఉండేది? లైక్ నువ్వు కానీ, మావయ్య కానీ, తాత, అమ్మమ్మ, లైక్ ఇక్కడే ఉండేవాళ్ళు కదా మీరు. అక్కడికి వెళ్ళే ముందు అసలు ఎలా వెళ్ళేవారు, అక్కడ ఏం చేసేవారు, పొద్దు నుంచి రాత్రి వరకు నాకు ఒక టైం లైన్ చెప్తే నాకు తెలుసుకోవాలని. సూపర్. యాక్చువల్లీ అది మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాం అన్నమాట. నన్ను అబౌట్ 30 years 40 years వెనక్కి తీసుకెళ్తున్నాం. బట్ యా, సో హైదరాబాద్ నుంచి ఆ గ్రామం వెళ్ళాలి అంటే ట్రైన్లోనే వెళ్ళాలి, చాయిస్ లేదు. సో ముందరే ట్రైన్ బుక్ చేసుకోవాలి అంటే అది వెయిటింగ్ లిస్ట్ వచ్చేది. సో అన్నయ్యకి నాకు వీ యూస్ టు వెయిట్, అది ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పి. సో మొత్తానికి అది కన్ఫర్మ్ అవ్వగానే ఆ రోజు ముందర వరకు తెలిసేది కాదు. సో ఆ రోజు రాత్రి స్టేషన్కి వెళ్ళి ఫుల్ అన్నీ సర్దేసుకుని బట్టలు అదంతా, ఎందుకంటే అప్పుడు పట్టు లంగాలు అవన్నీ వేసుకునేదాన్ని, రైట్? సో అమ్మమ్మ చీరలు అన్నీ మేము సర్దేసుకుని స్టేషన్కి వెళ్ళి ఆ ట్రైన్ ఎక్కే వరకు ఎక్సైట్మెంట్, ట్రైన్ ఎక్కాక ఇంకా ఎక్సైట్మెంట్. అంటే అక్కడ మా అమ్మమ్మ, మా మావయ్యలు, మా అత్తయ్యలు వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉండేవారు. సో అక్కడ దిగాక అది ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కష్టం. సో అందుకనే అక్కడ ఒక ఎడ్ల బండి ఉండేది. సో ఆ ఎడ్ల బండి వాడు వెయిట్ చేసేవాడు. ఆ ట్రైన్ లేట్ అయితే కూడా పాపం అలానే కూర్చునేవాడు అనమాట. మేము అందరం ఎప్పుడు వస్తామా అని చెప్పి వెయిట్ చేసేవాడు. సో అది ఎక్కి అదొక ఫన్ మాట. ఒక్కొక్కసారి సామాన్ దానిలో పెట్టేసి దాని పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. సో అలా డిఫరెంట్ థింగ్స్, ఫన్ థింగ్స్ చేసేవాళ్ళం. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ హైదరాబాద్లో కష్టం, బట్ అది వెళ్ళేవాళ్ళం. అలా వెళ్ళేసరికి మా ఇంట్లో మా అత్తయ్యలందరూ ఈ గోరింటాకు ఆకు, ఆ చెట్టు ఉండేది అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. సో అది వాళ్ళు రెడీగా నూరి అంతా పెట్టేవారు వాళ్ళు. సో అది వెళ్ళగానే ఫస్ట్ వేసేసుకోవాలన్నమాట. గోరింటాకు ఎప్పుడు వేసుకుందామా అని చెప్పి. యా, అండ్ అవి డిజైన్స్ కాదు, రైట్? సో ఇలా చందమామ పెట్టి దాని పక్కన స్టార్స్ అదంతా అలా పెట్టి వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ వేసుకుంటున్నారు కానీ అమెజాన్లో 100 గ్రాములు 500 రూపాయలు 600 చెప్తున్నారు. అది ఫ్రెష్ కాదో తెలియదు, ఆబ్వియస్లీ ఫ్రెష్ ఉండకపోవచ్చు. సో బట్ అక్కడ అలా కాదు, రైట్? తర్వాత మా ఇంట్లో అమ్మాయి, పనిచేసే అమ్మాయి కనకాంబరం పూలు రెడీగా గుచ్చిపెట్టేది, రైట్? మేము అందరం పెట్టుకోవాలి అని చెప్పి. అలాగే మల్లెపూలు, రకరకాల పూలన్నీ ఉండేవి అన్నమాట. బంతిపూలు ఎనీవే ఇల్లంతా అసలు ఒక సంబరంగా చేసుకునేవాళ్ళం. సో ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. సో కలిసి వండుకునేవాళ్ళం, కలిసి వండుకునేవాళ్ళం అమ్మమ్మతోటి, అత్తయ్యతోటి, ఏదోటి కొంచెం కొంచెం వెళ్ళి హెల్ప్ చేసుకునేవాళ్ళం. ఫ్రెష్ బియ్యం, పొంగలి, అది
యాక్చువల్లీ ఆ రోజే వస్తుంది కాబట్టి ఆ బియ్యంతోటే అది చేసేవాళ్ళం. అన్నీ చేసుకుని తర్వాత కార్డ్స్ ఆడుకునేవాళ్ళం. రైట్, అందరం కూర్చుని పేకాట రాయళ్ళ అందరం కూర్చుని అలా ఆడుకునేవాళ్ళం. ఆడుకున్నాక కొంచెం రెస్ట్ తీసుకుని మా మాయిలందరూ మమ్మల్ని పిల్లలందరినీ అక్కడ గోదావరి ఉండేది రివర్, అక్కడ తీసుకెళ్లేవారు. సో బోటింగ్ అంటే ఇలాంటి బోట్స్ కాదు, అది ఒక చిన్న బోట్ లాగా ఉండేది, పడవలాగా. దానిలో ఈ షోర్ నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళేవాళ్ళు అనమాట. సో దట్స్ లాట్ ఆఫ్ ఫన్ అప్పుడు. అంటే అవును, నాకు తాత చెప్పారు నువ్వు చెట్లు కూడా ఎక్కేదానివి అని. చెట్లు ఎందుకు ఎక్కేదాన్ని అంటే మామిడాకుల కోసం. ఎందుకంటే మా అమ్మమ్మ మామిడాకులు తీసుకురమ్మంటే ఆ చెట్లన్నీ ఎక్కేసేవాళ్ళం, పడిపోయి దెబ్బలు తగిలించి అలా అంతా అయ్యేది. అయితే ఆ మామిడాకులకి రీచ్ అయ్యే లోపల అది ఆల్రెడీ కోసేసేవారు ఎవరు, ఎందుకంటే మేము కొంచెం 2 days ముందర వెళ్ళేవాళ్ళం, అప్పటికి కోసేసేవారు. సో మళ్ళీ ఇంకా పైకి ఎక్కి పడిపోయి మొత్తానికి తీసుకొచ్చేవాళ్ళం, ఫ్రెష్ ఆకులు అన్నమాట. మరి ఇక్కడ బయట మార్కెట్కి వెళ్ళి ఒక్క ఆకే 10 రూపాయలు ఎంతో. కరెక్ట్ కదా, కూడా అస్సలు సో అక్కడ ఫ్రెష్ పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటాం. కరెక్ట్, అవన్నీ చేసేవాళ్ళం. తర్వాత సాయంత్రం బొమ్మల కొలువు పెట్టుకునేవాళ్ళం. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ బొమ్మల కొలువు అనేది నీతో కూడా చేయించాను కొన్ని రోజులు, నీకు గుర్తుందో లేదో. ఆ బొమ్మలు చాలా పెట్టేవాళ్ళు. అసలు ఎందుకు చేస్తారమ్మా బొమ్మల కొలువు? బొమ్మల కొలువు ఎందుకు అంటే రకరకాల బొమ్మలు పెడతాం కదా మనం, అవన్నీ కూడా పురాణాల గాథలు. అవి రామాయణం అవ్వచ్చు, మహాభారతం అవ్వచ్చు, ఆ దేవుళ్ళ బొమ్మలన్నీ మనం పెడతాం. మనం దేవి మాతవి అన్నీ కూడా పెడతాం. ఎందుకు పెడతాం? అవి వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి మనకి. తర్వాత పిల్లలకి మనకి తెలియాలి అవి ఏంటి, అసలు మన రామాయణం అంటే ఏంటి, మహాభారతం అంటే ఏంటి, అవన్నీ తెలియాలి. అండ్ ఇంకొక మంచి దానిలో హ్యాబిట్ ఏంటంటే తెలుసుకోవాల్సింది, అవి చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అనేది ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ మాట్లాడుకుంటున్నాం. సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా. సో ఆ బొమ్మలన్నీ అది ఒక ఇనుప పెట్టిలో ఉండేవి. ఓకే, అవన్నీ తీసి దులిపి అవన్నీ చేసి పెట్టేవాళ్ళం, స్టెప్స్లా పెట్టి. ఇప్పుడు అంటే రెడీమేడ్ వచ్చేస్తున్నాయి కదా, అప్పుడు అలా కాదు, ఆ స్టెప్స్ పెట్టాలి. స్టెప్స్ పెట్టి దానికి మళ్ళీ పట్టు చీర పెట్టి అవన్నీ పెట్టేవాళ్ళం. పసుపు కుంకుమ అవన్నీ పెట్టి. ఎందుకు చేస్తారో అని అడిగావు కదా, ఇంకొక రీజన్ ఏంటంటే సాంప్రదాయం తెలియడం. రైట్, ఆ స్పిరిచువల్ వాల్యూస్ అనేది దాంతోటే వస్తుంది. అందరినీ పిలిచేవాళ్ళు, తాంబూలం ఇచ్చేవాళ్ళం. రైట్, పొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడం. సో అలాగా ఆ రూట్స్, ఆ మూలాలు అనేది ఇందాక మాట్లాడుకున్నాం కదా, దానికోసం ఈ బొమ్మల కొలువు చాలా హెల్ప్ చేస్తుంది. నాకు కూడా ఇప్పుడు డెఫినెట్గా నా కూతురుతో చేయాలని ఉంది. తప్పకుండా చేయాలి. బట్ నువ్వు ఇంకొకటి మర్చిపోయావు. మావయ్య నాకు ఒకసారి చెప్పాడు జాతరలో ఏదో తప్పిపోయాడని. ఓ దట్ వాజ్ చాలా, అది ఇప్పుడు ఫన్నీ అనిపిస్తుంది కానీ అక్కడ యాక్చువల్లీ చాలా భయం వేసింది అనమాట. ఈ గ్రామాల్లో జాతరలు పెడతారు, దేవి జాతరలు అవన్నీ పెడతారు అన్నమాట ఈ పండగలప్పుడు. సో ఆ జాతర మేము వెళ్ళేవాళ్ళం, తర్వాత రోజు వెళ్ళేవాళ్ళం అందరం. వెళ్ళినప్పుడు చాలా రష్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఇలా జాయింట్ వీల్స్ ఉంటాయి. తర్వాత అచ్చు అలానే మాట సినిమాల్లో చూస్తారు కదా, అలానే ఉండేవి జాయింట్ వీల్స్. అవేంటి చెక్క బొమ్మలు అవన్నీ కూడా ఆడుకునేవాళ్ళం. ఈ చెక్క హార్సెస్ ఉంటాయి కదా, రాకింగ్ హార్స్ అవన్నీ కూడా ఉండేవి. మ్యూజికల్ చైర్స్ అవన్నీ పెట్టి ఆడించేవారు. బలూన్స్ అవన్నీ పెట్టి ఆడిస్తుంటే చాలా రష్ ఉంది. మావయ్య ఎక్కడికో వెళ్ళిపోయారు. అయ్యో, సో కనిపించలేదు. సో అప్పుడు మైక్లో అనౌన్స్ చేపించి అప్పుడు మొత్తానికి ఒక చోటికి రమ్మని అక్కడ వచ్చాడు అనమాట. తో చాలా ఏడుస్తూ ఉన్నాడు. సో ఇట్ వాజ్ వెరీ ఫనీ. బట్ చాలా ఇలాంటివి గ్రామాల్లోనే అవుతాయి. కానీ ఇవన్నీ మెమరీస్ లాగా మనకి చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. ఎస్, అండ్ మెమరీస్ ఆల్సో. బట్ నువ్వు ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు చాలా కొంచెం గుర్తుంది. బట్ ఉన్న వాటిలో నాకు గుర్తు ఏంటంటే మన చిన్నప్పుడు అందరం ఊరు వెళ్ళడం, అక్కడ మా కజిన్స్ అందరూ వచ్చేవారు. వెరీ స్మాల్ క్లోజ్ నిట్ ఫ్యామిలీసే అయినా వాళ్ళు సేమ్ థింగ్. ఇక్కడ నుంచి ప్రాబబ్లీ అప్పుడు కూడా ట్రైన్సే, బట్ ఎడ్ల బండిలో మేము ఎక్కలేదు అన్ఫార్చునేట్లీ. కార్లు బైక్లు అప్పటికి వచ్చేసాయి అనుకుంటా. బట్ అందరం వెళ్ళి కూర్చొని ఇప్పుడు కూడా నాకు గుర్తొచ్చింది ఏంటంటే మన
పిడకలు ఉంటాయి కదా, పేడ పిడకలతో దండలాగా చేసి మంటలో వేయడం, ఓకే. చాలా నవ్వుకునే వాళ్ళం మ్మ్. ఏంటిదంతా అని. ఆబ్వియస్లీ అవును. ఇక్కడ అందరికి అలవాటు లేదు కదా. అవును సో అవును అదొకటి. అండ్ మా చిన్నప్పుడు కూడా మంచిగా నలుగు పిండితో స్నానాలు చేయించేసుకొని నూనె సాంబ్రాణి పెట్టి. పెట్టుకొని నూనె మ్మ్. పెట్టుకొని, అవును నాకు ఇది బాగా గుర్తు సంక్రాంతి అప్పుడు. అవును అండ్ అవును డెఫినెట్గా ఇలా నలుగురు ఐదుగురు కూర్చొని మురుకులో చేయడం, జంతికలు చేయడం, స్వీట్లు చేయడం, అవును మేము వచ్చి ఫస్టే తినేయడం, అరిసెలు అవును. బూరెలు. ఐ థింక్ నైవేద్యం అది పెట్టకుండా. అరిటాకులో తినడం అప్పుడు అవును. ఒక పెద్ద లగ్జరీ. ఇంట్లో అరటి చెట్టువే యా, అది. ఇంట్లో అరటి చెట్టులో మ్మ్. అరిటాకులు తీసుకుని వేయడం, అందరం ఒకరినొకరు తినిపించుకోవడం, అవును నాకు ఇవి బాగా గుర్తు. ఓ, బట్ రీసెంట్ సంక్రాంతి నాకు నచ్చే ఒక రిచువల్ ఏంటంటే భోగి పళ్ళు పోయడం. ఓకే. నా కూతురికి ఎవ్రీ ఇయర్ పుట్టినప్పటి నుంచి నేను చేస్తూనే Hmm. వచ్చాము. అండ్ యూజువలీ 5 years లోపు పోస్తారు, బట్ అది ఐ థింక్ ఇంటింటికి అమ్మాయిలకి అది, మారుతూ అవును. ఉంటుంది అమ్మాయిలకి. అవును బట్ నా కూతురికి అయితే 5 years చేయాలని నాకుంది. ఓకే. బట్ ఆ రిచువల్ నాకెందుకో నా రూట్స్ని మూలాల్ని నాకు గుర్తు చేస్తే, అండ్ డెఫినెట్గా అందరూ పాటిస్తున్నారు అది కూడా ఇక్కడ. అవును బట్ అసలు అది ఎందుకు చేస్తారు? భోగి పళ్ళు అనేది ఇప్పుడు ఆ రేగి పళ్ళు పోస్తారు కదా, మ్మ్. ఆ రేగి పళ్ళు అనేది చాలా హెల్దీ, మ్మ్. అవి చాలా న్యూట్రిషియస్. ఇప్పుడు మనం అందరూ హెల్తీ ఫుడ్ అది అనుకుంటున్నాం కదా, సో అవి చాలా మంచిది. సో వాటిల్లో కాయిన్స్ వేసేవాళ్ళము, తర్వాత పువ్వులు వేస్తాము, కొంతమంది స్వీట్స్ కూడా చాక్లెట్స్ ఏవో కలుపుతారు. కలిపి ఎందుకు వేస్తాము అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి నెగటివ్ ఎనర్జీ, దిష్టి. ఆ దిష్టి అనేది పిల్లలకి రాకుండా, ఆ చిన్న పిల్లలప్పుడు చాలా దిష్టి ఉంటుంది. సో అది పోగొట్టుకోవడం కోసం హారతి ఇస్తాం మనం కదా, వెలిగించి హారతి ఇస్తాము, ఈ భోగిపళ్ళు దిష్టి తీస్తాం అన్నమాట. అది ఒక రీజన్. ఇంకొకటి నేను చెప్పినట్టు ఆ పళ్ళు అనేవి చాలా మంచిది. ఇక్కడ బ్రహ్మధార అనేది ఉంటుంది ఈ మధ్యలో, అక్కడ వేస్తారు అన్నమాట. మ్మ్. సో అది చాలా మంచిది పిల్లలు. పిల్లలకి, ఆ ఏజ్ పిల్లలకి, రైట్? బికాజ్ వాళ్ళది ఇంకా ఫామ్ అవుతూ ఉంటుంది, యాక్చువల్లీ చాలా డెలికేట్ ఉంటుంది. సో ఆ బ్రహ్మధార అనేది వేస్తారన్నమాట. సో ఈ రెండు మేజర్ రీజన్స్ భోగిపళ్ళు భోగిపళ్ళు పోయడానికి. కోర్స్ సాంప్రదాయంగా అందరూ వస్తారు, అందరూ సరదాగా స్పెండ్ చేస్తాం కాబట్టి అది ఎనీవే ఉంది సోషల్గా. అవును, అవును. బట్ యాక్చువల్ రీజన్ అయితే ఒకళ్ళ ఇంటికి భోగిపళ్ళు. వెళ్ళిపోయడం, మళ్ళీ ఇంకోళ్ళ ఇంటికి ఇంకొకళ్ళ ఇంటికి వచ్చిపోయడం, వీళ్ళే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడము. Yeah. సో పిల్లలు కూడా ఒకళ్ళు తెలుస్తారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సమయం ఎలా స్పెండ్ చేయాలి, రైట్? వాళ్ళకి వాల్యూస్ ఎలా తెలియాలి, ఈ మూలాలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియాలి. సో అక్కడ వెళ్ళి బొమ్మల కొలువు చూడడం, మళ్ళీ అక్కడ భోగి పళ్ళు పోసుకోవడం, ఇవన్నీ కూడా అప్పుడు మన మన యాన్సెస్టర్స్ పెట్టినవి ఇవన్నీ, కరెక్ట్. రైట్? బట్ నాకు ఇప్పుడే భోగిపళ్ళు అంటే ఇంకోటి కూడా గుర్తొస్తుంది. నువ్వు అన్నట్టు కొత్త పట్టుపరికి నీళ్ళు వేసుకోవడం నాకు అవును. బాగా గుర్తు. నా అవును. పట్టుపరికి నీళ్ళు అవును, ఒక మంచి పసుపు కలర్, గ్రీన్ కలర్ బార్డర్ అవును. మిక్స్ అయ్యి, నాకు గుర్తుంది. పూలు పెట్టుకుని, గజ్జలు వేసుకుని, అవును పాపిడి పిల్ల పెట్టుకుని, అవును గాజులు వేసుకొని, ఐ థింక్ నాకు బాగా గుర్తొచ్చే మంచి మంచి విషయాలు. అండ్ నా డాటర్ కూడా నేను ఆల్రెడీ ఇప్పుడు కొనేసాను పట్టుపరికిని. సో దట్ ఈస్ రియలీ ఫన్ నా ఉద్దేశంలో, ఎస్పెషలీ అమ్మాయిలకి. కరెక్ట్, వాళ్ళకి తెలియాలి కదా ట్రెడిషనల్ వేర్ ఏంటి అనేది తెలియాలి వాళ్ళకి. Yeah. లేకపోతే ఎప్పుడు జీన్స్ షార్ట్స్ ఇవే వేసుకుంటూ ఉంటారు. బట్ ఐ థింక్ ఇది కూడా వాళ్ళకి తెలిస్తే చాలా బాగుంటుంది. డెఫినెట్ గా సాంప్రదాయం అనేది తెలియాలి. సో బొమ్మల కొలువు, భోగి పళ్ళు, ఇవన్నీ కూడా కలిసి భోంచేయడం, కలిసి స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సంక్రాంతి రోజు ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే అందుకే పెద్ద పండగ అంటాం ఇది. ఎందుకంటామంటే దీని గురించే. వన్, స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్లో వస్తుంది అది, రైట్? జనవరిలోనే వచ్చేస్తుంది. సూర్యుడు సంక్రమణ అనేది చాలా ఇంపార్టెంట్. సో సన్ డైరెక్షన్ మారుతాడు కాబట్టి మనకి ఎండలు కూడా మొదలైపోతాయి. సో అది ఆహ్వానిస్తున్నాం మనం, కొత్తదనాన్ని న్యూ ఆహ్వానిస్తున్నాం, బిగినింగ్స్ ఆహ్వానిస్తూ కుటుంబం, ఆత్మీయత అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నీకు నాకు ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇంత కాకపోయినా కొంచెమన్నా సంక్రాంతికి ఉండాలి. మనం ఇంట్లో ఎంతైతే అంత ప్రయత్నించాలి. తప్పకుండా చిన్న AI చిన్న కాకుండా, టెక్నాలజీ కాకుండా చేసుకోవాలి. రియల్గా చేయాలి. రియల్ పిక్చర్స్, రైట్? నువ్వు అన్నట్టు ఆ పట్టు పరికిణీలు వేసుకుని, AI జనరేటెడ్ కాకుండా నిజంగా నిజంగా. వేసుకొని దిగాలని మనం ఆశిద్దాం. ఆసిద్దాం. పండగ మన ఇంట్లోనే కాదు, మన మనసులో కూడా ఉండాలి. కరెక్ట్.
సో ఈ సంక్రాంతికి మీకు కూడా శాంతి, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కూడా కోరుకుంటూ సభా సీజన్ 1 ఎపిసోడ్ని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకోటండి, మీ ఫేవరెట్ సంక్రాంతి మెమరీ కూడా కామెంట్స్లో పెట్టండి. మేము కూడా చూసి మేము కూడా తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.